నా సరిత నన్ను వదిలి వెళ్ళిపోతుందని ఎప్పుడూ అనుకోలేదు మేడం. మీ ఇద్దరి మధ్య గొడవలు లాంటివి ఏమైనా ఉన్నాయా? మొగుడి పిల్లల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు తప్ప పెద్ద గొడవలు ఏమీ జరగలేదు మేడం. ఒక్కటి తప్ప. ఒకటి తప్పనా? అంటే ఒక పెద్ద గొడవ జరిగిందన్నమాట. గొడవ దేని గురించి జరిగిందండి? బంగారం కోసం మేడం. బంగారం కొంటాను, కొంచెం డబ్బులు కావాలని అడిగింది మేడం. నా దగ్గర లేవు. అయినా అంత బంగారం ఎక్కడి నుంచి కొంటామని అడిగితే కంగారు పడి మాట మార్చేసింది మేడం. కొన్ని రోజుల తర్వాత ఒక పెద్ద హారం తీసుకుని వచ్చింది మేడం. అడిగితే మా ఊర్లో బంధువులు పెట్టారు అని చెప్పింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో మేడం. ఆ రోజు బంగారం ఇంటికి తీసుకురాకుండా ఉండాల్సింది. ఇది బ్యాడ్ లక్ అని అంటూ ఉండేది. ఆ నగలు ఎక్కడి నుంచి వచ్చాయని మీరు గట్టిగా అడగలేదా? అడిగినా కూడా చెప్పలేదు మేడం. ఎప్పుడు ఏమడిగినా మాట దాటేసేది. అక్కడేమో గోల్డ్ డిస్కషన్ రాలేదు, ఇక్కడేమో గోల్డ్ కోసం ఇదంతా చేసినట్టు అనిపిస్తుంది. ఈ ఇంట్లో కూడా ఎక్కడ ఫోర్స్ ఎంట్రీ లేదు జడి. సరే, పోలీసులు ఫార్మాలిటీస్ ఫినిష్ చేశాక మిమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్లి మళ్ళీ వదిలేస్తారు. అప్పటి వరకు పిల్లల్ని చూసుకోవడానికి ఎవరైనా పిలిపించండి. అలాగే మేడం. మీ వైఫ్ కూడా దేవుడు భక్తి ఉందా అండి? అంటే పూజలు లాంటివి చేయడం అలవాటు ఉందా? ముందు చేసేది, కానీ ఈ మధ్య మాకు బ్యాడ్ టైం నడుస్తుంది కాబట్టి రాహుకేతు పూజ చేస్తే మంచిదని ఎవరో ఆశ్రమం వాళ్ళు చెప్పారంట. ఈ మధ్య రాహుకేతు పూజలు చేపించడం మొదలుపెట్టింది. మా అమ్మ పూజ కోసం ఆశ్రమానికి వెళ్తున్నా అని చెప్పేది. అందుకని రోజు పూజలు చేస్తూ కూర్చుంటూ ఉండేది మేడం. మీ వైఫ్ వెళ్ళిన ఆశ్రమం ఎక్కడుందో మీకు తెలుసా? తెలుసు. మాతా దయామయి గురూజీ అని ఆ ఆశ్రమంకి వెళ్ళేది మేడం. రోడ్ నెంబర్ 36లో డెడ్ ఎండ్కి ఉంటుంది మేడం. థ్యాంక్స్ అండి. పదకడి. ఓకే, అయితే మనకు ఒక క్లారిటీ వచ్చింది. 2 చావులకి మధ్యున్న కనెక్షన్ దొరకలేదు అనుకున్నాం, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ కనెక్షన్ని వెతుక్కుంటూ వెళ్ళి మన క్వశ్చన్స్కి ఆన్సర్ కనిపెడదాం జడే. రమ్య, మీరు ఆ 3 ఇంటికి వెళ్ళి డీటెయిల్స్ అన్ని తీసుకొని ఆశ్రమానికి వచ్చేయండి. ఓకే మ్యామ్. ఓకే కిరణ్ పద. ఎవరైనా మన ఇంటికి వస్తున్నారా? నిషి, ఇంకా కోపంగానే ఉన్నావా? నా కోపం తగ్గడానికి నువ్వేమైనా చేసావా? కనీసం సారీ అయినా చెప్పావు యువరాజ్? నేను సారీ చెప్పాలా? అంటే తప్పు నువ్వు చేస్తే సారీ నేను చెప్పాలా? సారీ. కానీ నిషి, నువ్వు సోనితో అలా బిహేవ్ చేయడం తప్పు కదా. పాపం అమ్మ ఏం చేసిందని అంత గొడవ చేసావు. ఒక ఆడపిల్ల పరాయి ఇంట్లో అన్ని మాటలు పడి ఎంత సైలెంట్గా వెళ్ళిందో చూసావా? బయటికి వెళ్ళి మరీ బతిమలాడావు కదా. ఏ మేడం గారు కూలవలేదా? నిషి, ఇన్ని రోజులు బానే ఉన్నావు కదా, ఇప్పుడెందుకు అన్నిటికీ గొడవ పడుతున్నావు? నువ్వు కూడా ఇన్ని రోజులు బానే ఉన్నావు కదా. ఆ సోని విషయంలో ఇంతకింతలా మారిపోతున్నావు. నేనేం మారలేదు నిషి. ఆ అమ్మాయి ఆఫీస్లో నా సెక్రటరీ, కలిసి పనిచేయాల్సిన వాళ్ళం. నువ్వు ఇలా బిహేవ్ చేస్తే నేను ఎలా కలిసి పనిచేయగలను చెప్పు? నువ్వు పని చేసుకోవటం ఆఫీస్ వరకే ఉంటే నేను అంత గొడవ చేసేదాన్ని కాదు యువరాజ్. ఆ మనిషి మన బెడ్రూమ్ వరకు వచ్చింది కాబట్టి నేను గొడవ చేశాను. సరే, సారీ నిషి. ఇంకెప్పుడు సోనిని మన ఇంటి వరకు కానీ మన మధ్యలో కానీ రానివ్వను, ఓకేనా? చూద్దాం. చూస్తావు కదా నువ్వే. ఇందుకు ఎవరు వస్తున్నారు? ఆ చిలకమ్మని పర్మనెంట్ గా ఇంట్లో నుంచి పంపించేయడానికి నేను అదే ప్లాన్ చేశాం. దానికి ఒకరిని సెట్ చేశాం.
అతని కోసమే వెయిట్ చేస్తున్నాను. శ్రీవల్లిని మావ ఇంట్లో నుంచి తీసుకెళ్లే వరకు నువ్వు అమ్మ ఏమీ చేయకుండా సైలెంట్గా ఉండొచ్చు కదా. శ్రీవల్లి ఇంట్లో నుంచి వెళ్ళడం కంటే ఆ చిలకమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం చాలా అవసరం యువరాజ్. తన భర్తకి వేరే ఆడది దగ్గరవుతుంటే ఆ భార్యకి చూడటానికి ఎంత కష్టంగా ఉంటుందో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అందుకే అత్తయ్యకి నేను హెల్ప్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. టోకెన్ చూపించు, వెళ్ళు. సిటీలో ఇంత పెద్ద ఆశ్రమం ఉన్నట్టు కూడా మనకి తెలియదు కదా కేడి. అదే కదా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ సెటప్ ఏంటి? నాకైతే ఇక్కడ లీగల్గా ఏది జరగట్లేదేమో అనిపిస్తోంది జేడి. లోపలికి వెళ్ళి మాట్లాడదాం. ముగ్గురు చావులు ఈ ఆశ్రమంతో ముడిపడి ఉన్నాయి. మనకి సమాధానం దొరికి తీరాలి. ఆగండి, టోకెన్స్ చూపించండి. ఏ టోకెన్? లోపలికి వెళ్ళాలన్నా హారతి చూడాలన్నా టోకెన్ తీసుకోవాలి. మేం హారతి తీసుకోవడానికి రాలేదు, మాతాజీని కలవడానికి వచ్చాం. మాతాజీని కలవడానికైనా టోకెన్ ఉండాలి సార్. పోలీస్ 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 ఒక కేసు విషయం మీద వచ్చాం. ఈ టోకెన్ సరిపోతుందా? ఏ కేసు గురించి మాట్లాడడానికి వచ్చారు మేడం? మర్డర్ కేస్. ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకునే ముగ్గురు ఆడవాళ్ళు ఇవాళ పొద్దున్నే సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఆ కేసు గురించి మాతాజీతో మాట్లాడడానికి వచ్చాం. ఒక్క నిమిషం సార్, నేను మాతాజీతో మాట్లాడొస్తాను. మాత, మిమ్మల్ని కలవడానికి పోలీసులు వచ్చారు. ఎందుకు? ఏం పని మీద వచ్చారు? ముగ్గురు ఆడవాళ్ళ మర్డర్ కేసు గురించి అన్నారు మాత. ఆహా, ఎక్కడున్నారు? గేట్ దగ్గర మాత. వీళ్ళొచ్చారేంటి? నన్ను ఇక్కడ చూసారంటే ఎన్నాళ్ళు నేను పడిన కష్టం వేస్ట్ అయిపోతుంది. రేయ్, మీరేం చేస్తారో నాకు తెలీదు. వాళ్ళు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఏం చెప్పినా, ఏం చెప్పి లోపలికి రావాలని చూసినా లోపలికి మాత్రం రాకూడదు.